డైవింగ్ ఇన్ ఈజ్ డివైన్. దేవుడు అంటే ఏంటంటే లోపలికి, ఆ లోపల, నీ లోపల ఎక్కడున్నాడు? నీ లోపల చైతన్యం, నీ లోపల ప్రాణం, నీ లోపల ఉన్న ఆత్మ. ఎప్పుడైతే ఇది ఉంటుందో నీకు అన్నీ ఉంటాయి. ఆరోగ్యం నీ సొంతం, ఆనందం నీ సొంతం, ప్రశాంతత నీ సొంతం. ఏది? ఆ లోపల ఉన్న విషయాలకి నీ లోపల ఆ చైతన్య రూపంలో, ప్రాణం రూపంలో, మహాప్రాణం రూపంలో, ఆ అవేర్నెస్ రూపంలో నేను 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 అని ఎప్పుడు చెప్తూ ఉన్నాడు, నేను ఉన్నాను అని. అసలు నేను అదే దేవుడు. నేను అనేవాడు మనకి ఎప్పుడూ కూడా మన వెంటే ఉన్నాడు, నీడలాగా. నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడో లేదో అది పక్కన పెట్టండి. నేను ఉన్నానని నాకు తెలుసు కదా, నాకు ప్రాణం ఉందని తెలుసు కదా, చైతన్యం అనే ఉన్నది కానీ తెలుసు కదా. ఈ నేను 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 అనే ఆ ఫస్ట్ నేను, అది నా ముందు, నేను పుట్టిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత ఆ నేను అయితే ఉండి తీరుతుంది. దీన్నే భగవద్గీతలో కృష్ణుడు అహం అహం నేను నేను అంటుందే, అహం ఆత్మ గుడాకేశ. ఎప్పుడు ఎప్పుడు ఇట్ ఈస్ 24/7 ఇట్ ఈస్ దేర్. సర్వభూతాశయ స్థిత, అది ఎప్పుడు అన్ని దగ్గరలో ఉంది. అహం ఆదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ. దాన్ని పట్టుకోవటానికి బయటకి ప్రయాణం చేయటం వేస్ట్. అయితే మరి ఇన్ని గొళ్ళు గోపురాలు మనకి కనిపించాయి కదా, అవి సింబాలిక్గా ఆ ఆల్ పవర్ఫుల్, ఆ ఆమ్నిపొటెంట్, ఆమ్నిసియంట్, ఆ శక్తి బయట మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు మనకు అర్థం కాని విషయంలో, అందుకని ఈ ద్వైత ప్రపంచంలో నిర్మించారు. ఉన్నది నీ లోపలే అద్వైతం. ఆ లోపలికి వెళ్ళి మనం ఎప్పుడైతే మీరు ఆత్మదర్శనం, సమాధి, ధ్యానం, ఈ ప్రాణాయామాలు ఇవన్నీ చేసేటప్పుడు నీకు పట్టుబడుతుంది చేతిలోకి. ఏంటి? ఏ ప్రాణం అయితే నువ్వు పట్టుకోవాలో ఆ మహాప్రాణం, ఆ ఆత్మజ్యోతి వెలుగు మనకే తెలుస్తుంది దైవం అంటే అది.